ప్రతి సంవత్సరం మేము బుక్ ఫేర్‌కెళ్తాము. లాస్ట్ ఇయర్ ఒక్కటే మిస్ అయింది. విహాన్ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ బుక్ ఫేర్‌కెళ్ళి ఆ ఇయర్‌కి సరిపడా బుక్స్ అక్కడ తెచ్చుకుంటాము. తనే సెలెక్ట్ చేసుకొని బుక్స్ తెచ్చుకుంటాడు కాబట్టి దాన్ని చదవాలని ఇంట్రెస్ట్ కూడా ఎక్కువుంటది. ఇలాంటి చోట ఖచ్చితంగా విహాన్ మార్క్స్ తీసుకోవాలి. కానీ వాడు కొంచెం డిస్కంఫర్టబుల్ ఉంది అని చెప్పినందుకు తీసేసినాము. కొంచెం క్రౌడ్ ఎక్కువుంది అన్న చోట విహాన్ ఎట్లా ఒక్క పక్కన కూర్చోబెట్టేసినాం వాళ్ళ నాన్నతోటి. నేను మా తమ్ముడు ఎళ్లి షాపింగ్ చేసుకొని వచ్చినాం తర్వాత. క్రౌడ్ తక్కువున్న చోట విహాన్ వచ్చి బుక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. చూపి ఏం చేస్తుందండి ఇది కాకుండా మధ్యలో మా ఫ్రెండ్స్, కజిన్స్ వాళ్ళ పిల్లల బుక్స్ కూడా విహాన్‌కిస్తారు. మేము అన్నీ కలుపుకొని వాడు హోమ్ స్కూలింగ్‌ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంటికి రాగానే ప్రతి బుక్ శానిటైజ్ చేసి విహాన్‌కిచ్చినాము. ట్విట్టర్‌లో విహాన్ అంటే చాలా మందికి తెలుసు, ఇష్టం గూడా. అందులో ఒక ఇద్దరిని వాళ్ళు కలిసినాము. ఒకరినేమో అనుకోకుండా కలిసినాం. ఒకరినేమో ప్రీ ప్లాన్డ్‌గానే కలిసినాము. ఇద్దరు రైటర్స్‌ని కలవడం చాలా మంచిగా అనిపించింది. విహాన్ కూడా ట్విట్టర్ ఫ్యామిలీని కలిసినందుకు చాలా మంచిగా అనిపించింది. విహాన్ సీఎఫ్ జర్నీలో ఈ బుక్ ఫేర్‌కెళ్ళడం కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీయే. ఇది ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.